హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాజ్మా కూరని ఎలా చేయాలో చూద్దామా. ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. వాటర్లో అన్నీ తీసుకొని కుక్కర్లో వేసుకోవాలండి. కుక్కర్లో వేసుకున్నాక ఉప్పు ఇంకా మరికొన్ని నీళ్ళని వేసుకోవాలి. కుక్కర్ని 3 విజిల్స్ పెట్టాలి. టమాటా, ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకొని ఉంచుకోవాలండి. ముందు ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు, టమాటా పేస్ట్ చేసుకోవాలి. కడాయి పెట్టుకొని దానిలో నూనె వేసుకోవాలి. నూనె వేసుకున్నాక జీరా, తేజ్పత్తి వేసుకొని కొద్దిగా జీరాని చిట్పట అయిన తర్వాత అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాత పసుపు, మిర్చి పౌడర్ వేసుకోవాలి. తర్వాత ధనియా పౌడర్ వేసుకోవాలి. కొద్దిగా మళ్ళీ వేగనించాలి. వేగిన తర్వాత టమాటా, పచ్చిమిరపకాయ పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా వేగనివ్వాలండి. ఆయిల్ అనేది బయటకు వచ్చేంత వరకు ఇలా వేగనించాలి. ఆయిల్ అనేది బయటికి రావాలి. తర్వాత ఉడికించిన రాజ్మాని దీన్ని వేసుకోవాలి. ఆ వాటర్తో వేసుకోవాలండి, ఎందుకంటే ఉప్పు వేసి ఉడికించాం కదా. ఆ వాటర్తో వేసుకోవాలి. వేసుకున్నాక ఒక్క 2 నిమిషాలు మూత పెట్టి మళ్ళీ కొంచెం ఉప్పు అనేది వేసుకోవాలి. టేస్ట్ చూస్తూ ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొంచెం మళ్ళీ మూత పెట్టి దానిలో కొద్దిగా కలుపుకుంటూ మళ్ళీ చూసుకోవాలి. చివరిగా గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకొని బాగా కలుపుకున్నాక అలాగే కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకున్నాక ఇంకా కొద్దిగా ఉడుకుతుంది కదా. ఫైనల్గా రాజ్మా కూర రెడీ అయిపోయిందండి. వేడివేడి చపాతీ, వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా సూపర్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టుగైతే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరికొన్ని మంచి వీడియోస్ కోసం కొత్తవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.